గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా షన్విత వినాయకుడిని మట్టితో చేస్తుందండి. ఒకసారి చూడండి, బాగానే కష్టపడుతుంది. మా లాక్షిత అయితే చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అది క్లే కావాలంట. క్లే కొనిపెట్టాను, కాకపోతే క్లే ఇంకా మట్టి కావాలంట. మట్టి కావాలని చెప్పేసి మావాడు ఏడుస్తున్నాడు. కానీ ఇప్పుడు మన వల్ల కాదు. వాళ్ళ గురించి చెప్పాలని చెప్తున్నాడు. వాళ్ళ గురించి చెప్పాలి. మా యూట్యూబ్ స్టార్ అడు. ఇంట్లో అలా చేయడం తప్ప వీడియో తీయడు, సతాయిస్తుంటాడు ఇప్పుడు అందరినీ. ఇప్పుడు మా షన్విత సీరియస్గా చేస్తుంది చూడండి. ఏం చేస్తున్నావు షన్వి? లడ్డూ చేస్తున్నావా? లడ్డూ చేస్తుందంట. చూడండి, జూమ్ చేస్తాను. బాగానే చేస్తుంది, ఇంట్రెస్ట్గా. అయిపోయిందా? నువ్వు చెప్పు అందరికి మరి. దగ్గర పెట్టు ఏమన్నా. ఓకే, చెప్పు చెప్పు చెప్పు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని చెప్పు. అటు ఇటు చూడు, ఇటు చూడమ్మా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఇవాళ అయితే నా చేతులతో వినాయకుడిని అయితే తయారు చేసిన. జూమ్ అయిందా? జూమ్ అయింది. దీనికి ఏమేమి తీసుకొచ్చావు? ఎలా తయారు చేసి చెప్పు మరి. వాళ్ళకి మట్టితో ఎలా తయారు చేస్తావు? మట్టితో అంటే ఏ మట్టి అంటే? మామూలు మెట్ట, బంకమెట్ట? బంకమట్టి కాదా? నువ్వు ఎలా నేర్చుకున్నావు మరి? ఇది ఎలా వచ్చు? ఊడిపోయింది మళ్ళీ. మరి ఓకేనా? ఇది బాగుందా? ఎవరు చెప్పాలి? సబ్స్క్రైబర్స్ చెప్పాలా? అందరూ చెప్పు సబ్స్క్రైబర్స్కి. అందరూ ఇది బాగుందో లేదో చెప్పండి. నేను ఓన్గా తయారు చేసిన ఫస్ట్ టైం. అది కూడా నా చేతులతో. నువ్వు ముయ్యరా? చెప్పు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలి నాది. కొంచెం ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి మంచిగా చేస్తా. మట్టి ఉంటుంది కదా, బంక మట్టితో వేస్తే కొంచెం మంచిగా క్లియర్ వస్తుంది. మరి ఏ మట్టితో చేస్తావు? ఇది మామూలు మట్టితో చేస్తాను. ఎలా చేస్తావు? మామూలు మట్టి నిలబడిందా? పోతే కొంచెం అప్లై చేస్తే అప్లై చేయొచ్చా? ఈ దోమలు కుట్టేసా బాగా? చెప్పు. నవ్వుతావేంటి? అవునా? నీ వినాయకుడు అంటే బాగా ఇష్టమా? ఎందుకు ఇష్టం? అందరికీ ఇష్టం ఉంటుంది ఒక్కటి దేవుడు, కానీ నాకు వినాయకుడు ఇష్టం. ఎందుకంటే వినాయకుడు అవ్వకూడదు. నువ్వు రాక్షసి ఆపరా? బాగానే ఉంది. పర్లే అమ్మా, వద్దు. ఎంత రికార్డ్ చేసిందో మళ్ళీ చేయకూడదు కదా. పర్లేదు పర్లేదమ్మా, మంచిగా చెప్తున్నావు. చెప్పు. ఆడన్నయ్య ఎంత అలా సేగొడుతుంటాడు. చెప్పు. ఏం చెప్పాలా? తెలీదా నీకు అసలు? హాలిడే వస్తుందా స్కూల్కి? అందుకే వినాయకుడు అంటే పండుగ, వినాయక పండుగ వచ్చి హాలిడే వస్తుంది ఇష్టమా నీకు వినాయకుడు? మరి అవునా? అందుకు ఇష్టపడతావా? నీ చేతితో చేసి నువ్వే చేస్తావు. ఎవరు చేశారు? మనం చేయకుండా నువ్వే చేసినావా? అన్నగాడు ఏం చేస్తున్నాడు? తీసుకున్నాడా? మళ్ళీ చెప్పు, అందరికి చెప్పు మళ్ళీ ఒకసారి. మళ్ళీ ఓకేనా? ఓకే.